హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు నేను 6th క్లాస్ పెడుతున్నానండి. తెలుగు టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ కవులు పరిచయాలు ఉన్నాయండి ఇందులోనైతే. ఇదిగోనండి విషయ సూచిక. చూడండి, మనకి మొత్తము 12 లెసన్స్ అయితే ఉన్నాయండి. ప్రక్రియ, ఇతివృత్తం, కవి, రచయిత కూడా ఉన్నారండి ఇందులోని. ఫస్ట్ ఇవైతే చూద్దాం. ఫస్ట్ లెసన్ అండి, 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అమ్మఒడి అండి. ప్రక్రియ వచ్చి గేయం అండి. ఇతివృత్తం తల్లి ప్రేమ. రచయిత బివి నరసింహారావు. సెకండ్ లెసన్ తృప్తి. ప్రక్రియ వచ్చి కథానిక. మానవ విలువలు. ఇతివృత్తం సత్యం సంకరమంచి. రచయిత మా కొద్ది తెల్లదొరతనము. నెక్స్ట్ లెసన్ ప్రక్రియ వచ్చి గేయం. దేశభక్తి. ఇతివృత్తం గరిమెల్ల సత్యనారాయణ. రచయిత పాఠం సమయస్ఫూర్తి. కథ వచ్చి ప్రక్రియ. ఇతివృత్తం సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం గారు. రచయిత మన మహనీయులు. ఉపవాచకం అండి. 5th వ్యాసం. ఇతివృత్తం వచ్చి దేశభక్తి. రచయితల బృందం. 6th లెసన్ వచ్చి సుభాషితాలు, శతక పద్యాలు, నైతిక విలువలండి. ఇతివృత్తం శతక పద్యాలు ఎప్పుడు నైతిక విలువలనే తెలియజేస్తాయి, గుర్తుపెట్టుకోండి. శతక కవులు. మమకారం అండి. నెక్స్ట్ లెసన్ కథ. ప్రక్రియ భాషాభిరుచి. ఇతివృత్తం చిలుకలూరి దేవపుత్ర. మేలుకొలుపు. ప్రక్రియ వచ్చి పద్యం. సమానత్వం. ఇతివృత్తం కుసుమ ధర్మన్న. నెక్స్ట్ లెసన్ ధర్మ నిర్ణయం. ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తం స్థల పురాణం. సేకరణ అని చూడండి. నెక్స్ట్ వచ్చి త్రిజట స్వప్నం. ప్రక్రియ వచ్చి పద్యం. సహానుభూతి. ఇతివృత్తం కవయిత్రి మొల్ల. డూడు బసవన్న. లెసన్ డూడు బసవన్న. ప్రక్రియ జీవిత చిత్రం. సంస్కృతి. ఇతివృత్తం రావూరి భరద్వాజ. డాక్టర్ రావూరి భరద్వాజ. ఎంత మంచి వారమ్మా. చూడండి, ఉపవాచకం అండి. నెక్స్ట్ 12th వ్యాసము. ఇతివృత్తం వచ్చి జీవన వైవిధ్యం. వెన్నెల కంటి రాఘవయ్య. రచయిత. మొత్తం మనకి 12 లెసన్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ లెసన్ అమ్మఒడి అండి. చూద్దాము కవి పరిచయం. అమ్మఒడి బాడిగ వెంకట నరసింహారావు గారు. చూడండి, జననం మరణం 15/8/1913 నుంచి 6/1/1994 అండి. జననం మరణం ఇంపార్టెంట్, చూసుకోండి. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఇదిగోండి, బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఇతను రచించిన సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిదండి. లెసన్ చూసుకోండి. సెకండ్ లెసన్ అండి తృప్తి. కవి పరిచయం వచ్చి సత్యం సంకరమంచి. జననం మరణం చూడండి 3/3/1937 నుంచి 21/5/1987 అండి. సంకరమంచి గారు. చూడండి, గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన వార పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం సంకరమంచి రాసిన అమరావతి కథలులోనిది. చూడండి. నెక్స్ట్
థర్డ్ లెసన్ అండి మా కొద్దీ తెల్లదొరతనము. గరిమెళ్ళ సత్యనారాయణ గారు. కవి పరిచయం 14/7/1893 నుంచి 18/12/1952 వరకు ఉన్నారండి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. నెక్స్ట్ లెసన్ అండి సమయస్ఫూర్తి గద్య భాగం అండి. చూడండి, ఇందులోనే పద్య భాగం గద్య భాగం రెండు కలిపే ఇచ్చారండి. కందుకూరి వీరేశలింగం 16/4/1848 నుంచి 27/5/1919 వరకు ఉన్నారండి. కవి పరిచయం చూద్దాం. రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. గద్య తిక్కన ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ అన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. మనకు ఫిఫ్త్ లెసన్ మన మహానీయులు అని ఉందండి. ఉపవాచకం కొంతమంది ప్రముఖుల గురించి ఇచ్చారనమాట. చూడండి, ఫుల్ టెక్స్ట్ బుక్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇందులో అయితే కవి పరిచయాలు మట్టుకు పెడుతున్నాను, కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ సుభాషితాలండి. పద్య భాగం మళ్ళీ కలిపారండి, ఒక తర్వాత ఒకటి అలా కలిపి పెట్టారు. సిక్స్త్ లెసన్ మనకి సుభాషితాలు పద్య భాగం. మనకి ఇందులోని శతక కవుల గురించి ఇచ్చారు. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, తిక్కన 13వ శతాబ్దం వారు మహాభారతం, పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమారి శతకాలు, పోతలూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తపతి శతకం అన్నమాట. శతకాల పేర్లు ఇవి. మారద వెంకయ్య 16వ శతాబ్దం వారు భాస్కర శతకం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. నెక్స్ట్ చూద్దామండి. ఇదిగోనండి, ఇవన్నీ పద్యాలు అన్నమాట, శతక పద్యాలు. సెవెంత్ లెసన్ మమకారం అండి. చూడండి, చిలుకూరి దేవపుత్ర గారు 24/4/1952 జననం, 18/10/2016లో మరణించారు. చూడండి, కవి పరిచయం చూద్దాము. అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాసువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. నెక్స్ట్ అండి, 8th లెసన్ పద్య భాగం అండి. కుసుమ ధర్మన్న. చూడండి, 17/3/1900 నుండి 1946లో మరణించారు. కవి పరిచయం అండి. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద
చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం తొలి దళిత కవి కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడినది. నెక్స్ట్ లెసన్ అండి. మనకి ప్రతి లెసన్కి తర్వాత చిన్న స్టోరీ ఇచ్చి చదవండి ఆనందించండి అని చిన్న స్టోరీస్ అయితే ప్రతి లెసన్కి ఇచ్చారండి. ఈ స్టోరీకి అయితే మనకి ఇక్కడ 2 కవి పరిచయాలు ఎక్స్ట్రా ఇచ్చారండి. చూద్దాము. రవీంద్రనాథ్ ఠాగూరును గుడిపాటి వెంకట చలంగార్ గురించి ఇచ్చారు. ఇవి కూడా రాసుకోండి. ప్రతి లెసన్కి మనకి చదవండి ఆనందించండి అని చిన్న చిన్న స్టోరీలు అయితే ఉన్నాయి. చూడండి, చూపిస్తాను. 8th క్లాస్కి ఇదండి ధర్మ నిర్ణయం అని 9th క్లాస్ ఉంది కదా లెసను. దాని వెనక మనకి మళ్ళీ చదవండి ఆనందించండి అని ఒక చిన్న స్టోరీ ఇచ్చారనమాట. ఇదిగోండి, చదవండి ఆనందించండి. 10th ముందు 9th లెసన్లో చివరిన చదవండి ఆనందించండి, 8th లెసన్కి చివరిన చదవండి ఆనందించండి. అలాగా ప్రతిదానికి ఇచ్చారు. కానీ ఇక్కడెక్కడ కవి పరిచయాలు లేవు. ఇక్కడ మటుకు మనకి 2 ఎక్స్ట్రా కవి పరిచయాలు అయితే ఇచ్చారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక గేయాన్ని ఇచ్చి దాని గురించి ఇచ్చారనమాట. రవీంద్రనాథ్ ఠాగూరు 2/7/5/1861 అండి జననం, 7/8/1941 మరణం అన్నమాట. చూసుకోండి. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త, బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పిన మహానీయుడు. పై కవిత గీతాంజలిలోనిది. గుడిపాటి వెంకట చలం 18/5/1894 నుంచి 4/5/1979 వరకు ఉన్నారు. కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను పెంపకాన్ని అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు. గుడిపాటి వెంకట చలం గారి గురించి ఇక్కడ ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ లెసన్ మనకి ధర్మ నిర్ణయం అండి. ధర్మ నిర్ణయం కవి వచ్చి చూడండి, ఇక్కడ ధర్మ నిర్ణయం అని ఇచ్చి ఇక్కడ సేకరణ అని రాశారండి. ఇక్కడైతే కవి పరిచయం లేదండి. నెక్స్ట్ లెసన్ త్రిజట స్వప్నం అండి. త్రిజట స్వప్నం 10th లెసన్ వచ్చి మనకి ఆత్కూరి మొల్ల అండి, 16వ శతాబ్దం వారు. చూడండి, కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది. చూడండి, త్రిజట స్వప్నం. డూడు బసవన్న అండి, 11th లెసన్. చూడండి, రచయిత, కవి పరిచయం. రావూరి భరద్వాజ 5/7/1927 నుంచి 18/10/2013 అండి. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు,
కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడు రాళ్ళు నవలలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇస్తారు, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమయం. చూడండి, జీవన సమరం అనే వ్యర్థార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. వ్యర్థార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. చూడండి, జీవన సమరం. నెక్స్ట్ లెసన్ అండి, ఉపవాచకం అండి. నెక్స్ట్, ఎంత మంచి వారమ్మా. ఎంత మంచి వారమ్మా వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య 4/6/1897 నుంచి 24/11/1981 వరకు ఉన్నారండి. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. 6th క్లాస్ కవి పరిచయాలు అయిపోయాయండి. 12 లెసన్లు ఉన్నాయి మనకి. తర్వాత అర్థాలు పట్టిక ఇచ్చారండి. ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు, ప్రకృతి వికృతులు ఇచ్చారు. చూడండి, ప్రకృతి వికృతులు చూద్దాం. అంబ, అమ్మ, ఆకాశం, అకసం, ఆశ్చర్యం, అచ్చెరువు, ఆహారం, ఓగిరం, ఉత్తరీయం, ఉత్తరిగం, కథ, కథ, కవి, కయి, కాలం, కారు, కార్యం, కర్జం, కుమారుడు, కొమరుడు, గర్భం, కడుపు, త్యాగం, త్యాగం, దిశ, దశ, దీపం, దివ్యే, దోషం, దోషం, ధర్మము, దమ్మం, పుణ్యము, పుణ్యం, పుస్తకము, పొత్తం, భక్తి, భక్తి, సంతోషం, సంతసం. చూడండి, ఇక్కడ పర్యాయ పదాలు కూడా ఉన్నాయి, అవి కూడా చదువుతాను. అఘము, పాపం, దురితం, అధికం, ఎక్కువ, మెండు, అనలం, అగ్ని, వహ్నిం, అబ్ది, సముద్రం, జలది, అంబుది, అశ్వము, గుర్రం, తురగం, ఇంతి, శ్రీ, వనిత, ఉదకము, నీరు, జలం, ఉర్వి, భూమి, వసుధ, కన్ను, నేత్రం, నయనం, కపి, కోతి, మర్కటం, కుమారుడు, తనయుడు, పుత్రుడు, కూరిమి, స్నేహం, చెలిమి, కాశీ, వారణాసి, అవిముక్తం, డెందము, హృదయం, యద, తండ్రి, జనకుడు, పిత, తరుణము, సమయం లేదా కాలం, ధనుజులు, అసురులు, రాక్షసులు, దుఃఖము, ఖేదం, బాధ, నంది, వృషభం, ఎద్దు, నారి, స్త్రీ, పొలతి, పరులు, వరులు, ఇతరులు, పామరుడు, అజ్ఞుడు, నీచుడు, ప్రతీక, గుర్తు, చిహ్నం, ప్రారంభం, అంకురార్పణ, మొదలు, ప్రాచీనము, ప్రాక్తనం, సనాతనం, భాస్కరుడు, సూర్యుడు, భానుడు, ప్రాణం, ఉసురు, జీవం, మకాం, బస, నివాసం, మదం, గర్భం, పొగరు, మాత, తల్లి, జనని, మేను, శరీరం, దేహం, మైత్రి, స్నేహం, నెయ్యం, రుణం, యుద్ధం, పోరు, రథము, తేరు, స్యాందనం, రాజు, ప్రభువు, భూపతి, వృక్షం, చెట్టు, తరువు, సకలం, సర్వం, సమస్తం, స్వర్గం, దివి, నాకం. ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ మళ్ళీ ఫుల్గా లెసన్స్ కూడా పెడతానండి చదివి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.